అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరూ. ఫ్రెండ్ కాదు, అందరికీ పెద్ద దిక్కు. పెద్ద దిక్కు అన్న. అసలు చాలా రేర్ తెలుసా సాకేత్, అసలు నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్ ఐ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. అందుకనే నాకు బొమ్మాదిరింది పాట ఫైనల్ అయింది. ఆ తర్వాత నాకు చిత్రాలు సురుడు, వీటన్నిటి ఇంకా మిగతా చాలా పాటలు. సో యు ఆల్వేస్ ఓ సో మచ్ టు కృష్ణన్న. ఎస్ డెఫినెట్లీ. మంచోడు 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 కాదని ఎవరు చెప్తారు అసలు? నేను చాలాసార్లు చెప్తాను మంచోడు కాదన్నా. అతి మంచోడు, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా. రికార్డింగ్స్ లో మీరు అది కూడా ఓన్లీ ఫర్ ఫనీ విషయంలో వేరే రూపం వస్తుంది. మా కృష్ణన్ అంతే అందరికీ తెలిసింది హాయమ్మా బాగున్నావా, ఇది కాదు. తనలో ఒక అపరిచితుడు, ఒక బీపీ పేషెంట్, ఒక ఏమంటారు టూ మచ్ సాకేత్, నువ్వు టూ మచ్ అసలు. లేదు నిజంగా కొన్నిసార్లు అయితే చంద్రముఖి కూడా అన్నీ వస్తాయి కాసుల పేరు. అమ్మో కృష్ణన్నలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్, వర్క్ డైవర్ట్ అవ్వడు. లక్కీలీ చాలా వరకు ఆయన చేసే ప్రాజెక్ట్స్ అన్ని నా స్టూడియోలోనే అవుతాయి, నేనే చేస్తాను కాబట్టి నేను చాలా క్లోజ్ గా తెలుసు అనమాట. చాలా యాంగిల్స్ ఉన్నాయి, దాచుంచాడు లోపల అంతే. మేబీ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ మొత్తం ఇప్పుడు నీవే దండయాత్ర చేస్తారేమో. ఏం పర్లేదు, వీడియో ప్రూఫ్లతో ఇస్తాను. ఆ స్టూడియోలో సీసీ కెమెరాలు ఉన్నాయి. చావు కబురు చల్లగా ఈ సినిమాలో ఆ సాంగ్ అంటే ఆ లిరిక్స్ వింటే మనకేమనిపిస్తుంది, పైన పొటారం సాంగ్ లిరిక్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, విచ్ హ్యాస్ అ వెరీ డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఇన్ ఇట్, బట్ విత్ అ చీకీ ఫ్లేవర్ అని అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆ పాట పాట విన్నప్పుడు? అబ్బా ఏదో తత్వము సీరియస్ గా బోధిస్తున్నారు, ఏదో ఊర్లో ఒక జాతర ఫీల్స్ లో, లేకపోతే ఈ రంగస్థలాలు అవుతూ ఉంటాయి, లేకపోతే ఉగ్గు కథలు అవుతూ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అనుకున్నా నేను పాడేటప్పుడు కూడా, అదే అనుకున్నా. సో వెన్ ద డైరెక్టర్ కాల్డ్ మీ, నేను ఒక వర్షన్ పాడేశాను అప్పటికి. ఐ వాజ్ నాట్ గెటింగ్ ద ఫీల్ అని డైరెక్టర్ అన్నారు. నాకు అర్థమైన ఫీల్లో నేను పాడా. అప్పుడు కౌశిక్ కాల్డ్ మీ, ద డైరెక్టర్ పెగలపాటి కౌశిక్, అండ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద సీన్. స్టోరీలో చచ్చిపోతారు, శ్మశానంలో జరిగే పాట ఇది, దీన్ని బట్టి పాడన్నాడు. నాకు బొమ్మ తిరిగి, నేనేమో తిరునాళ్ళు, దేవుడు, తత్వం ఈ ఫీల్డ్ లో పాడితే చావు శ్మశానమా ఓకే అని చెప్పి ఇంకా దెన్ ఐ చేంజ్ మై వాయిస్ అండ్ కొంచెం పైన పటాహారం అప్పటికి మంగ్లీ పాడలా, కొంచెం వాకీ టిన్స్ తెచ్చి మళ్ళీ పాడా. బట్ నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా శ్మశానంలో థీమ్ ని ఊహించుకుంటూ పాడాలి ఇట్లా చెప్పినప్పుడు హౌ డు యు గెట్ దట్ ఫ్లో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ వీ డూ కదా. ఈవెన్ యూ హావ్ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్, యూ నో దట్ వెన్ ద డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్స్ యూ సంథింగ్. అంటే సింగింగ్ లో కూడా అలా ఉంటుందా? యూ జస్ట్ ట్రైన్ యువర్ బ్రెయిన్. వావ్. కళ్ళు మూసుకుంటావు, ఓకే ఇప్పుడు ఏంటి నేను లేచి క్వశ్చన్ అడిగాను, నేను చాలా కాన్ఫిడెంట్ గా అడిగాను, నేను ఐ ట్రీట్ ఇట్ లైక్ మై ఫ్రెండ్ అండి, అందరిని బాగా ట్రీట్ చేస్తాను అని అన్నావు. అక్కడ తిట్టంగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలి. ఎట్లా నిజంగా తిడితే ఎవరికన్నా మారుతుంది ఎక్స్ప్రెషన్ దాని ముందు. బట్ నువ్వు శ్మశానంలో ఎలా ఉంటావు ఊహించుకో. ఒకసారి గీత వాస్ టెల్లింగ్ మీ, ఎప్పుడు వెళ్ళలేదా ఏంది, నేను చాలాసార్లు వెళ్ళా. అప్పుడే పుట్టినటువంటి పసి బిడ్డని లాలిస్తున్న ఒక తల్లి ఈ ఫ్లేవర్ లో సాంగ్ పాడాలి అని చెప్పారట ఎవరు. అసలు హౌ డు యూ గెట్ దట్ ఫీల్ అన్నది? అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అయితేనే వస్తుంది, అందుకనే మ్యూజిక్ అందరికీ రాదు. మేబీ ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం, ట్రై చేయడం, ఆర్ లేదండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాం. అండ్ అగైన్ ఇట్స్ ఆన్ ది అదర్ పీపుల్ ఆల్సో హౌ నీట్లీ దే కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ an expression from you. మంచి డైరెక్టర్ ఉండి నీకు నీట్ గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ కిల్ ద షాట్. యాక్చువల్లీ సేమ్ థింగ్ విత్ us. మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండి మాకు నీట్ గా సాంగ్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతే బాగా పాడతాం. సూపర్, ఓకే, గాట్ ఇట్, కన్విన్స్డ్. నెక్స్ట్ కమింగ్ టు రాజా ది గ్రేట్. నీకు రికగ్నిషన్ తెచ్చినటువంటి ఆల్బమ్స్ లో ఈవెన్ రాజా ది గ్రేట్ సాంగ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈక్వలీ ఈ సినిమాకి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ అ రిగ్రెట్ అని విన్నాను, ఏంటది? The regret is okay, I have sung the song, yeah, everybody knows. So
నా వాయిస్ లైన్స్ రవితేజ గారి పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి ఎనర్జీస్. నాకు అంతవరకు తెలుసు కాన్ఫిడెంట్ గా. అండ్ దెన్ రేవంత్ వాయిస్ ఏమో పక్కన శ్రీనివాస్ రెడ్డి గారి లైన్స్, అంటే రాజా రాజా నువ్వు తల బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీట్లో అన్ని అక్కడి నుంచి నా వాయిస్ వస్తుంది అనమాట. ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఎలా మర్చిపోయారు, ఏం జరిగింది అన్నది నాకు తెలీదు. ఆడియో లాంచ్కి నన్ను పిలవలేదు, రేవంత్ని ఒక్కడిని పిలిచారు, వాడు ఒక్కడే పాడేశాడు. సో బికాస్ దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. దట్ సాంగ్ బికేమ్ ఆ ఇయర్కి దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్. పెద్ద హిట్. నాకు అప్పటిదాకా హిట్ లేదు, పాటలు ఉన్నాయి మంచి పాటలు, ఆల్ టైమ్ హిట్స్ ఉన్నాయి, ఆల్ టైమ్ హిట్ లాంటి ఒక సాంగ్ లేదు. ఇది వచ్చింది, రే సూపర్ అనుకున్నా. సారీ, ఆడియో లాంచ్ అన్న సక్సెస్ మీట్లో. ఆడియో లాంచ్కి ఎవరిని పిలవలేదు, దే హావ్ డన్ ది ఆడియో. సక్సెస్ మీట్లో పాడేశారు. ఓకే, ఇది మొత్తం పాట రేవంతే పాడాడా అన్నది ప్రచారం అయిపోయింది బయట మార్కెట్లో. అది ఒక 1 year వరకు రాజా ది గ్రేట్ అంటే రేవంత్ కదా పాడింది. అరే పర్లేదు, వాడు నా ఫ్రెండే, ఓకే ఒక రకంగా వాడు, కానీ మెయిన్ లైన్స్ అన్నీ నావి ఉన్నాయి, నా కనీసం కామాలో కూడా రేవంత్ సాకేత్ లేదు అని ఆ ఫీల్ చాలా రోజులు ఉండింది. నేను కార్తీక్ అన్న మీద అలిగాను కూడా, సాయి కార్తీక్ అన్న మీద. ఎట్లా మర్చిపోతావు, నేను మాట్లాడలేదు యాక్చువల్లీ కార్తీక్ అన్నతో 1 year మాట్లాడలేదు. బట్ ఈవెన్చువలీ పీపుల్ గాట్ టు నో బోత్ ఆఫ్ us sang, and then లైన్స్ వర్ రవితేజ గారివి, నా లైన్స్ అని. అండ్ దెన్ పీపుల్ గాట్ కన్విన్స్ ది ఆడియన్స్ వీడే పాడాడని అలా. సో అదొక్క రిగ్రెట్ ఉండింది. బట్ ఇట్ వాస్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. అప్పటికి నేను ఇంకా ఇంత మెచ్యూర్డ్ కూడా కాదు. ఐ వాజ్ ఇన్ మై యంగ్ మంచి ఒక ఉడుకు రక్తం ఏజ్లో ఉన్నా కాబట్టి ఆ కోపము బాధ కలిపి ఒక ఫీలింగ్ అప్పుడు ఉంది. అదే ఇప్పుడు జరిగి ఉంటే పిచ్చలైట్ ఉంది, హలో పాడిందేనో ఆ రోజు ఆడియో లాంచ్లో లేను చెప్పేసి పోస్ట్. సో బట్ యా అదో చిన్న. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ పర్టికులర్ సినిమాలో మిగిలిన సాంగ్స్ కూడా నువ్వే పాడావు, పాడలేదు? ట్రాక్స్ పాడాను, అన్నిటికీ ట్రాక్స్ పాడాను. దేర్ విల్ బి, ఇప్పుడు ప్రతి సింగర్ ఒక్కొక్క మూవీకి వర్క్ చేస్తారు. ఆ మూవీకి త్రూ అవుట్ నేను వర్క్ చేశాను, చాలా ట్రాక్స్ పాడా. ఆ మూవీలో 6 songs ఉంటే 4 songs ట్రాక్స్ పాడా. అయితే నాకు రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ కంటే వేరే పాట చాలా ఇష్టం అనమాట. రిగ్రెట్ కాదు, కానీ అది కామెడీయే, దట్ ఈస్ నాట్ సీరియస్ ఆన్ అ సీరియస్ నోట్. నువ్వు నా పాటని తీసేసావు కదన్నా, నా చిన్న టాంటింగ్ విత్ కార్తిక్ అన్న. సో సాయి కార్తిక్ అన్న, ఐ నో హిమ్ ఫ్రమ్ వెన్ I was 3 years, 4 years age. So daddy teamlo he used to play rhythm pad before he became a programmer and then became a music director. So when he just entered the industry as a rhythm pad player, so appadi nunchi anna vadina ever very close to me. So ఆ చనువుతో అంతలే నువ్వు యాజిన్కి ఇస్తావు కదా పాట అది ఇది అని కొంచెం అలవే 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 అని ఒక డిఫరెంట్ జానర్ సాంగ్ అది. ఆ పాట విషయంలో అది రిగ్రెట్ లేదు, ఏ తొక్కలేదు, జస్ట్ చనువు తీసుకొని ఏడిపించడం. ఎంతకాలం తర్వాత మాట్లాడావు మళ్ళీ అన్న? 1 year. 1 year మాట్లాడలేదా? అయ్యో గట్టిగా చెప్పా కదా ఏజ్ లో, గట్టిగా సర్లే రా పోనీ రద్దా అన్నాడు. నేను వెళ్ళి సర్లే ఓకే అని చెప్పి సరే పాడా పాట. రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు అడుగేస్తే మారేది ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న మా లైటు రో. నువ్వు కళ్ళు లేని వాడి వారి డబుగు డిబుగు డబుగు డిబుగు డప్పులే, అదిరిపోద్ది నేనేసే స్టెప్పులే స్టెప్పులే. ఈ పాట పాడింది సాకేత్ కూడా తెలుసు అందరికి. అవును, అండ్ అప్పుడు కూడా తెలిసే ఉండొచ్చేమో, బట్ నేను ఏజ్ లో నా పేరుంది. సక్సెస్ మీట్ వీడియోలో నేను లేనే, నన్ను ఎలా మర్చిపోయారు పిలవడం. వాజ్ మై ఆ ఏజ్ ఉంటది 25, 26, 27.
ఆ ఉడుకు రక్తం, ఆ కోపం అన్నది అది కార్తిక్ అన్న కాబట్టి బయటపడింది. బట్ ఐ షుడ్ సే సాయి కార్తిక్ అన్న ఈజ్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు హ్యాస్ మేడ్ మీ సంగ్ ఎవ్రీ జానర్. నాకు మెలడీ ఇచ్చాడు, నాకు ఒక హవాలీ ఇచ్చాడు. అప్పట్లో ఒకటి ఉండేవాడు అనే మూవీలో ఐ సాంగ్ హిందీ సాంగ్, జరా ఇతరా వో తో సావ్లే రాజా చాంద్ ఉతరా హై మెహందీ లగా కే సంగ్ సారా అని ఒక ఖవాలి, ప్రాపర్ ఖవాలి ఇచ్చారు నాకు. హీ హెస్ గివెన్ మీ ఎ మెలడీ, ఖవాలి, మాస్, ఫాస్ట్ బీట్, జంతర్ మంతర్ లాంటి టంగ్ ట్విస్టర్. ఒక 15 పాటలు పాడుంటాను నేను కార్తీక్ అన్నకి. ఒక్క సక్సెస్ మీట్ కి పిలవకపోతే ఏమైంది సాకేత్? అదే హర్ట్ అయ్యా, బికాస్ ఈ 14 బాగా చూసుకొని 15 హిట్ సాంగ్ కి నన్ను తొక్కాడని. ఇన్ఫాక్ట్ నేను అంటే తెలుసు కదా, ఎవ్రీ మేల్ సింగర్ కి ఒక చైల్డ్ వాయిస్ నుంచి మాస్కులైన్ వాయిస్ వస్తుంది. పిల్లోడి గొంతు నుంచి పిల్లోడి గొంతు అమ్మాయి గొంతులా ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మగ గొంతు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సోలో ఇచ్చిందే కార్తీక్ అన్న. సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ నేను పాడాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ సంగ్ యాజ్ అ సోలో. దాని ముందు చాలా కోరస్లు అయ్యి పాడా, కీరవాణి గారికి బాహుబలి, బద్రీనాథ్, ఇవన్నీ కార్తీక్ అన్నకి ఒక 3-4. బట్ ద ఫస్ట్ సోలో ఎవర్ ఐ హావ్ సంగ్ ఇస్ ఫర్ సాయి కార్తీక్ అన్న. నన్ను నమ్మి ఒక సోలో ఇచ్చాడు.